ఆదివాసీలకు తరతరాలుగా అభివృద్ధి ఫలాలు అందడం లేదని 70 ఏళ్ల స్వాతంత్ర సమాజంలో నేటికి గిరిజన అభివృద్ధిపై ప్రభుత్వాలు మార్పు తీసుకురావడంలో విఫలమైందని ఆదివాసీ నాయకులు అన్నారు. ఈ మేరకు ఆదివాసీ నాయకుల పిలుపు మేరకు కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని, లింగాపూర్, సిర్పూర్ ఆసిఫాబాద్ ఏజెన్సీలో సంపూర్ణంగా బంద్ పాటించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సహా వర్తక, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ నేటికి గిరిజన గ్రామాలలో విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు లేక నానా అవస్థలు పడుతున్నారని, రహదారులు సక్రమంగా లేక నానా అవస్థలు పడుతూ బురదలో ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంత పరిరక్షణ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సాధన కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీలో బంద్ కార్యక్రమాన్ని వారు మొదలుపెట్టారు. దానిలో భాగంగా ఆదివాసీ సంఘాల ఐకాసత తరఫున రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా మద్దతిస్తూ జైనూరు, సిర్పూర్, లింగాపూర్, కెరమేని మండలాల్లో సంపూర్ణ బంద్ పాటిస్తున్నారు. ఎందుకంటే ఆదివాసీల భారత రాజ్యాంగం అనేటువంటి చట్టాలను ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కాలరాసిన తరుణంలో మా హక్కులు మాకు కావాలి, ఏజెన్సీలో ఐడెంటిటీ ద్వారా మెగా డిఎస్సీ పెట్టాలనేసి, జీవో నంబర్ 3ని అమలు చేయాలనేసి, అదేవిధంగా వలసలంబడిలను ఎస్టీ జాబును తొలగిస్తూ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి 170 పేసర్ చట్టాల పకడ్బందీగా అమలు చేస్తూ ఇతరులు వలసలు పెరుగుతున్నాయి కాబట్టి ఏజెన్సీలో వలసలు రాకుండా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్రం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ బంద్ పాటించడం జరిగింది. సహకరించినటువంటి వ్యాపారస్తులకు అందరికీ కూడా, తర్వాత ప్రైవేట్ సంస్థల, పాఠశాలలు, కళాశాలల వారికి, కరస్పాండెంట్లకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ, ముఖ్యంగా రాజ్యాంగాన్ని పూని చేస్తున్న తరుణంలో ఏజెన్సీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఖచ్చితంగా మా హక్కులు మాకు వచ్చే వరకు కొమరంభీం పోరాటాన్ని స్ఫూర్తి తీసుకొని మరో పోరాటానికి ఆదివాసీలు ఐక్యం అయినాం. అదేవిధంగా ఏజెన్సీ డిఎస్సీని వెంటనే ప్రకటిస్తూ బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేస్తూ ఆదివాసీ నిరుద్యోగ యువకులకు ఉద్యోగులు వచ్చే వరకు కూడా నిరంతరం పోరాటం కొనసాగిస్తుంటామని తెలియజేస్తున్నాం.